ధ్యానము చేసుకుందాం. మనోనిదానము కలిగి మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు, ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, అందరికంటే పైవాడు గనుక ఆయనను మనము మనస్సునకు తెచ్చుకొని మనోనిదానము కలిగి ఉందాం. మనోనిదానం అనగానేమి? మలుపు మెట్టు. మనము దేవుని తట్టు తిరగడమే మలుపు మెట్టు. దేవునిని తలంచుకొనడమే మనకు మలుపు మెట్టు. దేవునికి దగ్గర అవ్వడమే మనకు మలుపు మెట్టు. గనుక దేవదేవుడు పరిశుద్ధుడు, మహా గొప్ప దేవుడు ఆయన. మనుష్యుడు ఎవడును సమీపింపరానటువంటి తేజస్సుతోనూ అమరత్వముతోనూ ప్రకాశించుచున్న దేవుడు. ఆయనే పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. పరలోకమును విడిచి మన మధ్యకు ఒకరు ఇద్దరు ఎక్కడ చేరి కూడుకొని ఆయన పరిశుద్ధ నామమును బట్టి ధ్యానములోనికి, ప్రార్థనలోనికి వచ్చినప్పుడు ఆయన నేను వారి మధ్య ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. గనుక ఆయన ఇచ్చిన వాగ్దానమును బట్టి మనము మోకరించి కండ్లు మూసుకొని పరిశుద్ధ దేవుని తలంపులను మనము మనోనిదానము కలిగి మోకరించి మనము ధ్యానము చేసుకొనినప్పుడు ఆయన పరిశుద్ధమైనటువంటి దివ్యమైనటువంటి వాగ్దానములు, లక్షణములు మనము గ్రహించుకొనగలము. గనుక మనకి మనోనిదానం అవసరము. దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారు, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి వారు ఆయన యొద్ద మనకు ఇష్టలై ఉండాలి. మనము ఆయనకు విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలము కాలేము. విశ్వాసము లేకుండా ఆయన దగ్గరికి చేరలేము. విశ్వాసము లేకుండా ఆయన ఎదుట మోకరించలేము. విశ్వాసము లేకుండా ఆయన ఎదుట మోకరించిన మనము మనోనిదానము కలిగి ఉండలేము. విశ్వాసమును బట్టియే మనము మోకరించి కండ్లు మూసుకొని పరిశుద్ధుడైన దేవుడు, పరలోకము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, ఎంతటి గొప్ప భూగోళము సహితమాయనను పట్టజాలనంత, అంత పెద్ద ఆకాశమైనను ఆయనను పట్టజాలనంత, అంత గొప్ప దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు
అంత పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయన. గనక పరిశుద్ధుడైనటువంటి దేవుడు అయ్యుండి మనము చూడగలిగినంత, మనము ఆయనతో మాట్లాడగలిగినంత, ఆయనతో మనమును సహవాసము కలిగి ఉండగలిగినంతగా, మనుష్యులలో మనుష్యుడుగా, మనుష్యులలో మనుష్యులకు పేరు కలిగినట్లు ఆయన కూడా పేరు కలిగిన వాడై, ఆయన కూడా నరజన్మములో ఒక మానవ రూపమును ధరించుకుని మన మధ్యకు వచ్చినటువంటి దేవుడు. ఆయన ఎదుట నేను ఉన్నానను తలంపు, ఆయన ఎదుట నేను ఉన్నాననే తలంపు గనక మనకి కావలసి ఉన్నది. మనము ఆయన ఎదుట ఉన్నామనే తలంపు కలిగి ఉండాలి. నేను ఆయన ఎదుట ఉన్నాను, దేవుని ఎదుట నేనున్నాను, దేవుని ఎదుట నేనున్నాను, దేవుడు నా ఎదురుగా ఉన్నారు అనే తలంపు మనస్సునకు తెచ్చుకొని, హృదయములోనికి తెచ్చుకొని, మనస్సు నిండా ప్రభువుని మాత్రమే తలంచుకొని, ఆయన పరిశుద్ధ దివ్యమైన రూపమును, లక్షణములను మన మనస్సునకు తెచ్చుకొని ధ్యానములో ఉండి మనోనిధానము కలిగి ఉండుట, ఇది మానవులమైన మనకు అవసరము. మానవులమైన మనకు ఇది అవసరము. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వచ్చిన నీవు మోకరించగలుగుతున్నావా? మోకరించి మనోనిదానము కలిగి ఉండుటకు ఇష్టపడుతూ ఉన్నావా? ఆదామునకు దేవుడు సెలవిచ్చెను గనుక నీవు కష్టపడి శ్రమపడి ఆహారము సంపాదించుకొనవలసి ఉన్నది. గనుక నీవు నేలకు చేరే వరకు నీవు ఆహారము కొరకు కష్టపడాలి. మనము ప్రార్థన దీక్షలోనికి వచ్చి ఉన్నాము గనుక, మనము ప్రార్థన పంక్తిలోనికి వచ్చి ఉన్నాము గనుక, మనము ప్రార్థన వరుసలోనికి వచ్చి ఉన్నాము గనుక, మనము మనోనిదానము కలిగి ఉండాలి. ఈ పనిలో మనము శ్రమ పడాలి. ఈ పనిలో మనము శ్రమ పడాలి. ఆదాము వలె శ్రమ పడితేనే, చెమట కారిస్తేనే ఆ ప్రతిఫలము మనకు దొరుకును. గనక మోకాళ్ళ మీదుండి మన శరీర బలహీనతల వైపుకి చూడక, మన శరీర బలహీనతల వైపుకి చూడక, పరిశుద్ధుడైన దేవుని వైపుకే మనోనిధానము కలిగి చూస్తూ ఆయనను స్తుతించుకుందాం. ఎవరి మట్టుకు వారే స్తుతించుకోనండి. దేవా స్తోత్రములు. నన్ను తోడుకొని వచ్చిన తండ్రి స్తోత్రములు. నన్ను మోకరింపజేసిన తండ్రి స్తోత్రములు. నాకు సమయం ఇచ్చిన తండ్రి స్తోత్రములు. నాకు మనోనిదానము కలిగి ఉండే భాగ్యమును, మనోనిదానము కలిగి ఉండే స్థితిని నీవు నాకు అనుగ్రహించి ఉన్నావని పరిశుద్ధుడైన దేవుని ఎదుట మోకరించిన ప్రతి ఒక్కరూ స్తుతించుకోనండి. ఈ దినమును నాకు బహుమానముగా ఇచ్చిన దేవా స్తోత్రములు. ఈ దినమును నాకు ఆశీర్వాదకరముగా ఇచ్చిన తండ్రి స్తోత్రములు. నీ పరిశుద్ధ నామమును బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు 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 స్తోత్రములు.
గనక దేవుని స్తుతించుచు ఇట్టి సమయం ఇచ్చినందుకు కృతజ్ఞత స్తుతులు 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 స్తోత్రములు. స్తుతించిన మనము మోకరించి మన తప్పిదములు ఒప్పుకొనవలసిన వారమై ఉన్నాము. మన పాపములు మనము ఒప్పుకొనవలసిన వారమై ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యము సెలవిచ్చుచో ఉన్నది, తప్పిదములు దాచిపెట్టువారు వర్ధిల్లరు, పాపములు దాచిపెట్టువారు వర్ధిల్లరు, పాపములు చేయువారు వర్ధిల్లరు, అక్రమములు చేయువారు వర్ధిల్లరు, దేవునికి విరోధముగా ఉన్నవారు వర్ధిల్లరు. గనుక మనము పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నాము. గనక ఎవరు మట్టికి వారమే మోకరించి పరిశుద్ధుడైన దేవుని వైపుకి మన మనస్సులను మన హృదయములను తిరుపుకొని మన తప్పిదములు ఒప్పుకోవాలి. గనక మనము చేసిన పాపములు, మనము చూసిన పాపములు, మనము మాట్లాడిన అబద్ధములు, మనము వెళ్ళకూడని స్థలమునకు వెళ్ళి పాపములు చేసి, చూడకూడనివి చూసి పాపములు చేసిన వారమై ఉన్నాము. నా పాపం ఎంత భారమైనది, నా పాపం ఎంత ఘోరమైనది, నా పాపం ఎంత బాధాకరమైనది. నా పాపముల చేత, నా అపరాధముల చేత, నా నేరముల చేత, నా దోషముల చేత, నా అక్రమముల చేత యేసుక్రీస్తు ప్రభువ సిలువ వేయబడుచో ఉన్నావని, శ్రమలు అనుభవించుచో ఉన్నావని మన అపరాధములను జ్ఞాపకమునకు తెచ్చుకొని ఏ పాపము చెయ్యని, ఏ నేరము లేని, ఏ తప్పిదము చెయ్యని యేసు స్వామి వారు నా కొరకు గాయములు పొందుచూ ఉన్నారు. ఆయన నా కొరకు మౌని అయినటువంటి దేవుడు. ఆయనను శ్రమపరచుచూ ఉన్నను, ఆయనను కొరడాలతో కొట్టుచూ ఉన్నను, ఆయనను దూషించుచూ ఉన్నను, ఆయనను అపహాసించుచూ ఉన్నను. ఆయన నోరు తెరవలేదు, ఆయన నోరు తెరవలేదు. పాపము చేసిన మనము నోరు తెరిచి పాపాలు ఒప్పుకొనవలసిన వారమై ఉన్నాం. ఏ పాపము చెయ్యని ఆయన, ఏ అపరాధము చెయ్యని ఆయన. గనుక ఆయన మీద ఎన్నెన్ని నేరములు మోపుచూ ఉన్నారు, ఎన్నెన్ని నేరములు మోపుచూ ఉన్నారు. ఆయన ఎన్ని నేరములు మోపినా, ఎవరు ఏమి చేసినా కానీ ఆయన నోరు తెరవలేదు. ఆయన నీకోసము నోరు తెరవలేదు. నీవు చేసిన అపరాధములను బట్టి ఆయన నోరు తెరవలేదు. నీవు చేసిన పాపములను బట్టి ఆయన నోరు తెరవలేదు. నీవు చేసిన అపరాధములను బట్టి ఆయన నోరు తెరవకుండా, బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండునట్లుగా ఆయన నోరు తెరవని వాడై మౌని అయినటువంటి దేవుడు. పాపమెరుగని ఆయనను మన కోసరము పాపముగా చేసెను దేవుడు. నీవు చేసిన పాపములు, నీవు చేసిన అపరాధములు, నీవు చేసిన అన్యాయములను దేవుని వాక్యమునకు విరోధముగా, దేవుని చిత్తమునకు విరోధముగా, దేవుని వాగ్దానమునకు విరోధముగా,
దేవుని ఏర్పాటు సాన్నిధ్యమునకు విరోధముగా పాపము చేసి దేవునికి శ్రమలు వచ్చినట్లుగా చేయుటకు కారణం నేనే. నా పాపములే, నా అపరాధములే, నా దోషములే. దేవా, మెడవంచని వారమయ్యున్నాము. నీ వాగ్దానమునకు మెడవంచని వారము, నీ చిత్తమునకు మెడవంచని వారము, నీ ఆలోచనలకు చెవియొగ్గనటువంటి వారము. దేవా, మేము చేసిన అపరాధములకు నీవు గాయములు పొందుతూ ఉన్నావు, నీవు శిక్షను పొందుతూ ఉన్నావు. నీవు కార్చిన రక్తముతో మా పాపములకు విడుదల, మా పాపమును మాలో లేకుండా కడిగి వేస్తున్నటువంటి దేవుడవు. నీ పరిశుద్ధ రక్తము ద్వారా పాపినైనా నన్ను, అపరాధినైనా నన్ను, నా పాపము నుండి దేవా నన్ను కడుగము, నా పాపముల నుండి నన్ను విడిపించుము, నన్ను శుద్ధునిగా చేయమని దేవా నీకు స్తుతులు స్తోత్రములు. పాపమెంత బాధాకరమైనది, పాపమెంత గనక బరువైనది. ఆ పాపములు పరిశుద్ధుడైనటువంటి దేవుని మీద భారముగా ఒరిగిపోయినవి. ఆయన మన మీద ఉన్న పాపములు ప్రయాసపడి భారము మోస్తున్న వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని వాగ్దానమిచ్చిన దేవుడు నీ పాపముల కొరకు, నీ అపరాధముల కొరకు, నీ దోషముల కొరకు ఆయన ముఖము మీద ఉమ్ము వేసిరి గనుక ఆయన ఉమ్ము వేసిన మౌని అయ్యున్న దేవుడు, కొరడాలతో కొట్టిన మౌని అయ్యున్న దేవుడు గనుక ఆయన రెల్లుకర్రతో కొట్టిన ఆయన నోరు తెరవలేదు. పాపి అయిన నీవు నోరు తెరచి పాపాలు ఒప్పుకుంటేనే ఆయన పాపములు క్షమిస్తాడు. గనక పాపములు ఒప్పుకోకపోతే ఆయన క్షమించడు. గనక ఒప్పుకునే స్థితిలో ఉన్నావా? ఒప్పుకొనడానికే వచ్చి ఉన్నావు గనక ఒప్పుకోవాలి. ఒప్పుకొనడానికే, పాపములు చెప్పుకొనడానికే వచ్చి ఉన్నావు గనక చెప్పుకోవాలి. ఎవరి మట్టికి వారే, నేనెంతటి పాపిని, నేను ఎలాంటి పాపిని, ఎలాంటి పాపపు స్థితిలో ఉన్నానని ఎవరి మట్టికి వారే విరిగిన మనస్సుతో, నలిగిన హృదయముతో, పశ్చాత్తాపము కలిగి పశ్చాత్తాప హృదయముతో ఎవరి మట్టికి వారే పాపములు చెప్పుకొని ఆయన ఎదుట చెప్పుకొనినప్పుడు ఆయన క్షమించు దేవుడు ఆయన. గనక మోకరించి స్తుతించుకోనండి దేవా స్తోత్రములు. నన్ను తోడుకొని వచ్చిన తండ్రి, నన్ను మోకరింపజేసిన తండ్రి, నాకు సమయం ఇచ్చిన తండ్రి, నాకు స్థలం ఇచ్చిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు. ఇలాగ నా పాపములు నేను చెప్పుకొనడానికి, ఒప్పుకొనడానికి నువ్వు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తుతులు స్తోత్రములు. స్తుతించిన మనం తీర్మానము చేసుకుందాం. పాపము చేయకుండా, అన్యాయములు చేయకుండా, అబద్ధములు మాట్లాడకుండా,
దేవునికి విరోధముగా ఉండకుండా, దేవుని చిత్తమునకు విరోధముగా ఉండకుండా, ఇక మీదట ఎన్నడూ పాపము చెయ్యను, ఇక మీదట ఎన్నడూ పాపము చెయ్యనని దేవుని ఎదుట నీ మట్టుకు నీవు తీర్మానము చేసుకోవాలి. నీ మట్టుకు నీవు తీర్మానము చేసుకోవాలి. గనక నీవు ఎంత తీర్మానము చేసుకొని జీవించడానికి ఇష్టపడుతున్నావు, ఎంత తీర్మానము చేసుకొని దేవుని ఎదుట తీర్మానము చేసుకొనడానికి ఇష్టపడుతూ ఉన్నావు, ఎంత మోకరించగలుగుతూ ఉన్నావు, ఎంత దేవుని చిత్తానికి అనుకూలముగా ఉంటున్నావు, ఎంత దేవుని చిత్తమునకు నీవు తగ్గించుకొని తీర్మానము చేసుకుంటున్నావు. నీవు ఎంత దేవునికి లోబడి తీర్మానము చేసుకుంటున్నావు నీ మనస్సాక్షికి అర్థమవుతూ ఉంది. నీ మనస్సాక్షికి అర్థమవుతూ ఉంది. నీవు మాట్లాడట్లేదని నీ మనస్సును బట్టి నీవు తీర్మానము చేసుకొనడం లేదని నీ మనస్సుకి అర్థమవుతూ ఉంది. నీ మనస్సాక్షి చెబుతూ ఉంది, నేనేమై ఉన్నాను, నేనెక్కడున్నాను, ఎలా ఉంటున్నాను, నేను తీర్మానము చేసుకునే స్థితికి వచ్చి ఉన్నానా, తీర్మానము చేసుకొని జీవించగలిగే స్థితి నాకు ఉన్నదా, నేను కలిగి ఉంటున్నానా, నేను కలిగి ఉండట్లేదా అని మీ మనస్సులకు తోచుచూ ఉన్నది. అది దేవునికి ఎరికే. హృదయపూర్వకముగా శక్తి కొలది తీర్మానము చేసుకొని ఇక మీదట లోకము జోలికి, ఇక మీదట పాపము జోలికి, ఇక మీదట చెడ్డ మాటల జోలికి, ఇక మీదట చెడు కార్యములు, చెడు మార్గములు నేను వెళ్ళకుండానట్లుగా తీర్మానము చేసుకుంటున్నానని మోకరించిన ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకోవాలి. తీర్మానము చేసుకుంటేనే నీ మనస్సుకి సరి అయినటువంటి ఓ పద్ధతి ఏర్పడుతుంది. గనక ఒక నియమము ఏర్పడుతుంది, ఒక ఉద్దేశము నీలోనికి వస్తూ ఉంది. ఆ ఉద్దేశము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం అయి ఉన్నదని గ్రహించుకొని మోకరించి కండ్లు మూసుకొని, దేవా నేను తీర్మానం చేసుకుంటున్నాను, ఎంత కష్టం వచ్చినాను, ఎన్ని బలహీనతలు వచ్చినాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినాను, ఎన్ని శోధనలు వచ్చినాను, నీ వాక్యాన్ని బట్టి, నీ చిత్తాన్ని బట్టి, నీ నడిపింపును బట్టి, నీ పరిశుద్ధాత్మను బట్టి నేను తీర్మానము చేసుకొనుచున్నాను. దేవా, తీర్మానము చేసుకుని జీవించుటకు నీవు మాకిచ్చినటువంటి సమయమును బట్టి స్తోత్రములని ఎవరి మట్టికి వారు స్తుతించుకోనండి. దేవుని యొద్దకి వచ్చిన నీవు, దేవుని ఎదుట మోకరించిన నీవు స్తుతించుకో దేవా, స్తోత్రములు. ఈ దినమును, ఈ సమయమును నీవు నాకు బహుమానముగా ఇచ్చిన తండ్రి, నేను మోకరించి దేవా తీర్మానము చేసుకుని జీవించుటకు నీవు మాకిచ్చిన దేవా సమయమును బట్టి నీకు కృతజ్ఞత, స్తుతులు స్తోత్రములని విశ్వాసమును బట్టి తీర్మానము చేసుకుని నీవు గనుక అనాలోచనగా అల్లపుల్లాలుగా ఊగుతూ లేక నీ ఇష్ట ప్రకారం ఉంటే, నీ ఇష్ట ప్రకారంగా మరి దేవుడి దగ్గర ఉంటే నీవు కష్టాల్లో పడతావు. నీ కష్టాలు పోవని, నీ శ్రమలు పోవని
నీ పద్ధతులు నీ దగ్గరే ఉంటాయని దేవుని చిత్తమును గ్రహించుకుని పరిపూర్ణముగా హృదయపూర్వకముగా తీర్మానము చేసుకుని జీవించుటకు నీవు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు 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 స్తోత్రములు. స్తుతించిన మనం సమర్పించుకుందాం. ఈ మందిరాన్ని ప్రభువునకు సమర్పించండి. ఈ స్థలమంతటిని ప్రభువునకు సమర్పించండి. ఈ స్థలమంతటిని ప్రభువునకు సమర్పించండి. ఈ స్థలానికి ఉన్న కొరతలు ప్రభువునకు సమర్పించండి. గనక ప్రభువునకు సమర్పించండి. ఆర్థిక సహాయము, పనిముట్లు ప్రభువునకు సమర్పించండి. ఈ స్థలములో జరుగుతున్న ప్రార్థనలు, ఆదివార ఆరాధనలు నీకు సమర్పిస్తున్నాను ప్రభు అని సమర్పించండి. సోమవార ప్రార్థనలు నీకు సమర్పిస్తున్నానని సమర్పించండి. గనక మరి అనేకులను తోడుకురమ్మని ప్రభువునకు సమర్పించండి. అనేక కష్టాల్లో ఉన్న వారిని ప్రేరేపించమని ప్రభువునకు సమర్పించండి. దేవా, ఈ యొక్క సోమవార దినము స్వస్థతశాల కార్యక్రమము నీకు సమర్పిస్తున్నానని నీ వంతుకు నీవు సమర్పించుము. ప్రార్థన అంశాలు సమర్పించుకోనండి. గనుక ఇక్కడ సంఘమును, కుటుంబములను స్వస్థాల వృద్ధి కొరకు ప్రయాసపడుతున్న వారిని, ప్రార్థన చేస్తున్న వారిని, సహకారం అందిస్తున్న వారందరినీ నీకు సమర్పిస్తున్నామని సమర్పించండి. అలాగ వర్కింగ్ కమిటీ యాజకులను, కుటుంబములు, సంఘములు, మందిరములు, పరిచర్య సమర్పించండి. నూతన స్థలములో సేవ, పరిచర్య సమర్పించండి. నూతన సేవకులు, వృద్ధి, పరిచర్య సమర్పించండి. దేవా, మా మిషను, మా పెద్దలు, మా అధికారులు, దేవా మాకిచ్చిన పరిచర్య, సంఘములు, ఆత్మీయ బిడ్డలు, దేవా మరి కుటుంబము, భార్య, బిడ్డలు నీకు సమర్పించుకుంటున్నాము అని సమర్పించుకోనండి. గనుక మీరు మీ యజమానులు సమర్పించుకోనండి. మీ బిడ్డలను సమర్పించుకోనండి. మీ గృహములు, మీకున్న కష్టాలు, మీకున్న శోధనలు, మీకున్న ఆర్థిక సహాయము, అనారోగ్యము, ఆటంకములు, కీడుగండములు ప్రభువునకు సమర్పించుకోనండి. ఎవరు మౌనముగా ఉండకూడదు. నీవందుకే వచ్చి ఉన్నావు గనుక, అందుకే దేవుని దగ్గరికి వచ్చి ఉన్నావు గనుక, నీ కుటుంబాల్లో ఎవరు మారలేదో వారిని ప్రభువునికి సమర్పించు. ఎవరు వ్యతిరేకంగా ఉంటున్నారు వారిని ప్రభువునికి సమర్పించు. గనక ఎవరి ఉద్దేశములు ఎలాగున్నా అందరి ఉద్దేశములు ఎరిగిన దేవుడు గనక నీవు కలిగి ఉన్న ధన ఘనతల, వస్తువులు, సముదాయము, పనిముట్లు, పక్షులు, పశువాదులు, జీవరాశులు అన్నిటినీ ప్రభువునకు సమర్పించుకోనండి. ప్రభువునకు సమర్పించుకోనండి. మీ ప్రాణము, మీ అవయవాలు, మీ చేతులు, మీ కాళ్ళు, కళ్ళు, చెవులు, నోరు, పెదవులు ప్రభువునకు సమర్పించుకోనండి. మీ ప్రార్థన అంశాలు మోకరించిన మీరు రాసేస్తున్న అంశాలు గనుక ఈ అంశాలు ప్రభువునకు సమర్పించుకోనండి. నువ్వు ఏది ప్రభువు ఎదుట సమర్పించుకోనలేదో అది సాతానుడు అపహరించి వేస్తాడు, దొంగిలించి వేస్తాడు. గనక నీలో ఉన్న గుణములైనా సరే, నీలో దేవుడు పెట్టిన ఆశీర్వాదములైనా సరే, పరిశుద్ధత అయినా సరే, కలిమైనా లేమైనా సరే అన్నిటినీ ప్రభువునికే సమర్పించుకోవాలి. అన్నిటినీ ప్రభువునికే సమర్పించుకోవాలి. అలా సమర్పించుకున్నప్పుడు ఆయన కాపాడుతాడు. ఆయన స్వాధీనములో నీవు ఉంటావు. ఆయన స్వాధీనములో నీ కుటుంబం ఉంటుంది. ఆయన స్వాధీనములో నీ బిడ్డలు ఉంటారు. ఆయన స్వాధీనములో
గనుక నీకు కలిగిన సమస్తము కూడా ఆయన స్వాధీనములోనే ఉంటుంది. అలా నీవు ఆయన స్వాధీనములో, నీ కుటుంబం ఆయన స్వాధీనములో, గనుక నీవు ఆయన స్వాధీనములో నీ ప్రార్థనలు, నీ అంశములన్నీ ఆయన స్వాధీనములో ఉండగలవు. సమర్పించుకోనండి, మోకరించి సమర్పించుకోనండి. అబ్రహాము సమర్పించుకొనెను. తన కుమారుని పరిపూర్ణముగా దేవునికి సమర్పించుకొనక ముందే తనలో తాను సమర్పించుకొనెను. గనుక తన మార్గమును సమర్పించుకొనెను. తాను చేయబోయే కార్యములను సమర్పించుకొనెను. తాను నడిచి వెళ్ళే మార్గాన్ని సమర్పించుకొనెను. ఇలాగ నీవు సమర్పించుకొనగలుగుతున్నావా? ఇలాగ నీవు సమర్పణ చేసుకొనగలుగుతూ ఉన్నావా? ఇలాగ సమర్పణ చేసుకుని జీవించగలుగుతూ ఉన్నావా? అలా జీవించగలిగినప్పుడే నీ కుటుంబానికి ఒక పద్ధతి, నీకొక పద్ధతి దేవుడు ఏర్పాటు చేస్తాడు. అలాగే మరి యెఫ్తా కూడా గనుక మరి ఏం చేశాడు? దానికి సమర్పణ సమస్తము సంపూర్ణముగా సమర్పణ చేసుకున్నాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు సమర్పణ చేసుకున్నాడు. గనుక అగ్నిగుండములో వేసిన వారు కాలిపోలేదు. నీవెంత శ్రమలో ఉన్నా దేవునికి సమర్పణ అయిపోతే ఏ శ్రమ నిన్నేమి చేయదు, ఏ బాధ నిన్నేమి చేయదు, ఏ కష్టము నిన్నేమి చేయదు, ఏ శోధన నిన్నేమి చేయదు. నీ దగ్గరికి రానివ్వకుండా ప్రభువే చూసుకుంటారు. నీవు సమర్పించుకుంటే ప్రభువే చూసుకుంటారు. గనుక ఆ విషయమును గుర్తు చేసుకొని ఇలాగ సమర్పించుకొనడానికి దేవా నీవు మాకిచ్చిన ధన్యతను బట్టి స్తుతులు స్తోత్రములు. స్తుతించిన మనము ప్రార్థన చేయాలి. గనుక మోకరించి కొద్ది సమయం ప్రార్థన చేద్దాం. గనుక ప్రార్థన, మిషన్ కొరకు ప్రార్థన, వృద్ధి కొరకు ప్రార్థన చేయండి. అధికారులు, అయ్యగారులందరి కొరకు ప్రార్థన చేయండి. బేతేల గృహము కొరకు ప్రార్థన చేయండి. దేవా మా ప్రెసిడెంట్ అయ్యగారిని, అమ్మగారిని, బిడ్డలు, సంఘం పరిచర్య దీవించుము, వర్ధలు చేయము. మా కర్ణాటక వర్కింగ్ కమిటీ యాజకులను, కుటుంబములు, సంఘములను దీవించుము, ఆశీర్వాదించుము. దేవా మరి నూతన స్థలములో సేవ ఆత్మ ప్రేరేపణతో జరిగించమని ప్రార్థిస్తుంటున్నాం. అలాగే ప్రభువా నూతన సేవకులు బైబిల్ మిషన్లోనికి వచ్చినట్లుగా దీవించమని, ప్రేరేపించమని ప్రార్థన చేస్తున్నాం. మంగళవార ప్రార్థనలు దీవించండి, వృద్ధి చేయండి. దేవా సోమవార ప్రార్థనలు దీవించండి. దేవ అనేకులను నడిపించండి. నన్నైతే నడిపించేవయ్యా. నాలా ఎంతమందో వెనకబడి ఉన్నారు. నాలా ఎంతమందో రాలేకపోతున్నారు. కులమని అడ్డుపెట్టుకొని, మతమని అడ్డుపెట్టుకొని, దేవా ఇది మా మతం, ఇది మీ మతమని, ఇది మా కులం, ఇది మీ కులమని దేవా సాతానుడు కట్టివేసిన కట్లలో ఉన్న వారిని విడిపించమని దేవా ప్రార్థన చేయండి. దేవా నేను ప్రార్థన చేస్తున్నాను. నన్నైతే రక్షించావు ప్రభువా, నన్నైతే తోడుకుని వచ్చావు నాయన. అనేకులను ఈ స్వస్థతశాల చుడితిరిగా ఉన్న క్యాంపుల వారిని దేవా ఈ స్థలమునకు నడిపించండి. దేవ అద్భుత కార్యములు జరిగిస్తున్న దేవా నాయన ప్రతి ఒక్కరిని ప్రేరేపించి తోడుకొని రండి. నేను ఆమె ఘనత కొరకు కార్యములు జరిగించండి. ఈ సోమవారం వృద్ధి చేయండి. పటజాలనంతా జనులను తోడుకురండి. దేవ మందిరము నిండా జనులను తోడుకురండి. దేవ తూర్పు, పరమట, ఉత్తర, దక్షిణ వేలు వేసి అనేకులను పిలుస్తానన్నావు. దేవా ఈ అంత్య దినములు, దుర్దినములు, చెడ్డ దినములు, పాపము నిండిపోయిన దినములు, స్వార్థము నిండిపోయిన దినములు, అన్యాయము, అక్రమము విస్తరించిన దినములు దేవా నాయన ఇట్టి బిడ్డలందరినీ ఈ స్థలమునకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభా దీవించము, ఆశీర్వాదించము.
స్వస్యాలు వృద్ధి చేయండి. స్వస్యాల సంఘమును దీవించండి. స్వస్యాల స్థలం అంతని దీవించండి. దేవా, గోడ పనులు, సిమెంటు, ఇసుక పనివారు ధన సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ప్రభా, మా కర్ణాటక రాష్ట్ర ప్రజలను నైనా దీవించండి. అన్ని మతాల కులాల వారిని దీవించండి. కష్టాల్లో ఉన్న వారికి నైనా మేలు దయచేయండి. దేవ, మంచి మార్గములు నడిపించండి. చెడు మార్గంలో ఉన్న వారిని దేవ మంచి మార్గంలోనికి నడిపించండి. దుస్థితిలో ఉన్నవారు వెలుగులోనికి వచ్చుటకు సహాయం చేయండి. దేవా, స్తోత్రములు. జరుగుతున్న యుద్ధాలను కూడా ఆపు చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమాధానపరచమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా, నీవే ఒక్కొక్కరిలో మీరుండి దేవా సమాధానకర్తగా ఉండి సమాధానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, స్తుతులు స్తోత్రములు. గనుక మీకోసం మీరు ప్రార్థన చేసుకోండి. మీ బిడ్డల కోసం ప్రార్థన చేసుకోండి. యేసు ప్రభు వారు అన్నారు, సిలువ మోసుకొని వెళుతున్నప్పుడు యెరూషలేము కుమార్తెలు గనక ఏడుస్తూ ఉండగా ఆయన శ్రమలో ఉండి గనక నా కోసం ఏడవద్దు, మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పినట్లుగా మీ పిల్లల కోసం ప్రార్థన చేసుకోండి. మీ పిల్లల కోసం ప్రార్థన చేసుకోండి. మీ పిల్లల భవిష్యత్తు కోసము, మీ పిల్లల వివాహముల కోసము, మీ పిల్లల ఉద్యోగాల కోసము, మీ పిల్లల మంచి మార్గములు నడుచుటకు ప్రార్థన చేసుకోనండి. గనక ప్రార్థన విని దేవుడు నెరవేర్పిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు గనక మరి ఏ ఉద్దేశముతో దేవుని దగ్గరికి వచ్చి ఉన్నావు, ఏ శ్రమతో దేవుని దగ్గరికి వచ్చి ఉన్నావు, ఏ ప్రార్థన అంశముతో దేవుని దగ్గరికి వచ్చి ఉన్నావు, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు. నీ ప్రార్థన దేవుడు విని నెరవేర్పిస్తున్నాడు. గనక ఆయన వైపుకు చూస్తూ ప్రార్థన చేసుకోనండి. గనక రుణాలుంటే తీర్చుకోవడానికి ద్వారం తెరవమని ప్రార్థన చేయండి. అనారోగ్యం ఉంటే స్వస్థపరచమని ప్రార్థన చేయండి. శత్రు శోధనుంటే జయమీయమని ప్రార్థన చేయండి. గనక ప్రభువా, ఎలాగున మరి ఎటువంటి బాధలున్నా ఎటువంటి సమస్యలున్నా గనక నీవు ప్రార్థన చేస్తే అడిగితే ఇస్తానన్నాడు యేసయ్య. అడిగితే ఇస్తానన్నాడు, వెతికితే దొరుకుతానన్నాడు, తట్టితే తీస్తానన్నాడా. గనక నీవి మందిరములోనికి వచ్చి తట్టుతున్నావా, అడుగుతున్నావా, గనక వెతుకుతున్నావా, ఎక్కడున్నావు? గనక ఊరకనే వచ్చి ఊరకనే వెళ్ళిపోతున్నావేమో, గనక ఊరకనే వచ్చి ఊరకనే వెళ్ళిపోతున్నావేమో. నీ ప్రార్థన ఎక్కడ? నీ ప్రార్థన ఎక్కడ? నీ ప్రార్థన విశ్వాసం ఎంతవరకు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావు? గనక అన్న ప్రార్థన చేసింది, వేదాలు కదులుతూ ఉన్నాయి, స్వరం వినబడటం లేదు. గనక నీవు నీ ప్రార్థన దేవుడు వినేటట్లుగా నీ మనస్సు పూర్తిగా ప్రార్థన చేసినప్పుడు నీ అంతరంగాన్ని చూస్తాడు ప్రభు. నీ హృదయములో ఉన్న తలంపులను చూస్తాడు ప్రభు. నీవు ప్రార్థన చేస్తే గనక ప్రభు నెరవేర్పిస్తాడు, ప్రభు జయమిస్తాడు. ఎటువంటిదైనా ఎవరు మారకపోయినా మారేటట్లుగా ప్రార్థన చేస్తే దేవుడు మార్పు కలిగిస్తాడు. గనక వ్యతిరేకంగా ఉన్న వారిని సమాధానపరుస్తాడు దేవుడు. గనక ఎంత ప్రార్థన చేసుకునటం వలన నీ జీవితము, నీ కుటుంబము నీరు కట్టిన తోట వలె ఉంటుందని దేవుని వాక్యమును చదువుతాం. గనక మరి నీ ప్రార్థన నీకు కవచను, నీ ప్రార్థన నీకు ఆశీర్వాదం, నీ ప్రార్థన విజ్ఞాపనలు దేవదేవుడు విని గనక నీకు జయమిచ్చేవాడై ఉన్నాడు. నీవే స్థితిలో ఉన్నా పర్వాలేదు, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. ప్రార్థన వలనే ఆరోగ్యం వస్తుంది, ప్రార్థన వలనే సమాధానం వస్తుంది, ప్రార్థన వలననే గనక మరి శత్రువు మీద జయం వస్తుంది, ప్రార్థన వలననే ఆర్థిక సహాయము దొరుకుతుంది, ప్రార్థన వలననే మనశ్శాంతి దొరుకుద్ది, ప్రార్థన వలననే గనక మరి గొప్ప పరలోక దీవెనలు ప్రభు ద్వారా నీవు అందుకుంటావు. అదే నీకు కావలసింది, అదే ప్రభువు కూడా కోరుకునేది. అడిగితే ఇస్తానన్నాడు. అడుగుతున్నావా? ప్రార్థన చేస్తున్నారా? గనక నీ ప్రార్థన ప్రభు వింటున్నారు. గనక తండ్రికి తెలుసునని మానవి చేయటం మానరాదు. నా స్థితి తెలుసు, నా బతుకు తెలుసు, నా బలము తెలుసు,
నా బలహీనత తెలుసు అని ఒకవేళ నువ్వు ప్రార్థన చేయటం మానివేస్తే గనుక అక్కడే ఉంటుంది, నీ సమస్య అక్కడే ఉంటుంది. గనుక నీ సమస్య అక్కడ ఉండటానికి వీల్లేదు. ప్రభు ఆ సమస్యను తీసివేస్తున్నాడు. కోర్టు చిక్కులు గనుక సరిహద్దులో మరి పేచీలు సమాధానము లేక ఎంతోమంది బిడ్డలు దేవా శ్రమల పాలు, నాయన ఇబ్బందుల పాలు, నాయన శ్రమలు పడుతూ కన్నీరు కారుస్తున్నారయ్యా, కన్నీరు కారుస్తున్నారు. మా కన్నీటికి జవాబిచ్చే దేవుడు, మా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు దేవా, మా ప్రార్థన అంశములకు నెరవేర్పించే దేవుడు పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు. గనుక స్తుతించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, స్తుతులు స్తోత్రములు. ఇలా ప్రార్థన చేయడానికి నాకు సమయం ఇచ్చినావని మోకరించి చివరి సమయము మోకరించి స్తుతించుకోనండి. నెరవేరకపోయినా నెరవేర్చి ఉన్నావని గనుకలు మరి మార్కు సువార్తలో 11వ అధ్యాయము 24వ వచనములో ప్రార్థన చేసి నెరవేరకపోయినా నెరవేరియనమని నమ్మి స్తుతించమన్నాడు. యేసయ్య స్తుతించమన్నాడు. నా ప్రార్థన నెరవేర్పించి ఉన్నావు దేవా, స్తోత్రములు. నాకు జయమిచ్చి ఉన్నావు, స్తోత్రములు. నాకు నైన సమాధానం ఇచ్చి ఉన్నావు, స్తోత్రములు. నా కుటుంబానికి, నా బిడ్డలకు, నా గృహమునకు శాంతినిచ్చిన తండ్రి, సమాధానమునిచ్చిన తండ్రి, నీకు స్తుతులు స్తుతులు స్తోత్రములని ప్రతి ఒక్కరూ స్తుతించుకోవాలి. ప్రతి ఒక్కరూ మోకరించి స్తుతించాలి, మోకరించి స్తుతించాలి, మోకరించి స్తుతించుకోనండి. నీవెంత స్తుతించగలిగితే అంత నీ స్థితి మారుద్ది, అంత నీ స్థితి మారుద్ది. గనుక నీవు ఎంత బలంగా దేవుని స్తుతించగలిగితే అంతటి శక్తి ప్రభు నీకు అధికముగా అనుగ్రహించువారై ఉన్నారు. దేవా స్తోత్రములు. నాయనా మరి మా ప్రభ, మా ప్రార్థనలకు జవాబిచ్చిన తండ్రి, మా ప్రార్థన విజ్ఞాపనలకు నెరవేర్పించిన తండ్రి, అడ్డుల ఆటంకములు తొలగించిన తండ్రి, శత్రు సైతాను శోధన నుండి విడిపించిన తండ్రి, బలహీనతల నుండి రోగముల నుండి విడిపించిన తండ్రి, దుష్ట శక్తుల నుండి అపవిత్ర ఆత్మల నుండి విడిపించిన తండ్రి, నీకు స్తుతులు 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 స్తోత్రములు. గనుక స్తుతించండి. ప్రభు ఎదుట మోకరించిన మనము స్తుతించాలి. స్తుతించినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. స్తుతించినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. నీకు ఆశీర్వాదము వస్తుంది. గనుక స్తుతించినప్పుడు ఆయనకు కీర్తి, ఆయనకు మహిమ, ఆయనకు ఘనత కలుగును. నీకు ఆశీర్వాదములు వచ్చును. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు. దేవా, నీవు చేసిన ఉపకారములను బట్టి, నీవు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఇచ్చిన వాక్యమును బట్టి, ఇచ్చిన రక్షణను బట్టి, ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, ఇచ్చిన గృహము బిడ్డలను బట్టి, దేవా ఇచ్చిన అన్న వస్త్రాలను బట్టి, ఇచ్చిన వస్తు వాహనములను బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు 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 స్తోత్రములు. దేవా, అన్నము నీళ్ళు నిద్ర పానం మానివేసి జీవితకాలం అంతా స్తుతించిన మా స్తుతులు సరిపోవు. దేవా, మరి మా ప్రభ కొద్ది సమయము నైనా మేము కూడా స్తుతించవలనని కోరుకుంటున్న మా తండ్రి, దేవా మా పక్షముగా దేవదూతలు, శరాబులు, కెరాబులు, పరిశుద్ధులు నిన్ను స్తుతిస్తూ ఉండగా దేవా ఈ మా స్తుతులను కూడా కోరుకుంటున్న తండ్రి, నీకు స్తుతులు స్తుతులు స్తోత్రములు. ఈ మా స్తుతులు స్తోత్రములు యేసు నామమున స్తుతించుచున్నాము తండ్రి. స్తుతించిన మనము కళ్ళు మూసుకొని మోకరించి ప్రభు వైపుకు చూస్తూ మనోనిదానము కలిగి ప్రతి ఒక్కరు మోకరించి 2 చేతులు జోడించి ప్రభు వైపుకి మాత్రమే చూస్తూ కొద్ది సమయము కనిపెడదాం. నాతో చెప్పండి, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడు. దేవా అందరికీ కనబడము, అందరితోనూ మాట్లాడుము. ఆమేన్.
పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. దేవా, ఇంతవరకు జరిగించిన కార్యములను బట్టి స్తుతులు, స్తోత్రములు. జరగవలసిన కార్యమంతయు పరిశుద్ధాత్మ తండ్రి మీరు అధ్యక్షత వహించి జరిగించి మహిమ పొందమని యేసు నామమున వేడుకొనుచున్న పరమ తండ్రి, ఆమేన్. కూర్చుందాం.